ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్ లోని హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక ఫంక్షన్ ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామనంటే ఆ ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసినా, లేకపోతే ఆ ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ ని రిటర్న్ చేసినా, లేకపోతే ఈ రెండు చేసినా ఆ ఫంక్షన్ ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తారు. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసేది చూద్దాం. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది నిన్న కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక ఫంక్షన్ ని ఇంకో ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నామంటే ఆ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ని అది ఫంక్షన్ కదా, దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని అంటారు. సెకండ్ అనేది ఇక్కడ డెఫినేషన్, ఇది డెఫినేషన్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, దాని నేమ్ తర్వాత పారాంథసిస్ పెట్టి కాల్ చేయాలి. సో ఇప్పుడు మనం సెకండ్ అనే ఫంక్షన్ ని డైరెక్ట్ గా కాల్ చేయకుండా ఫస్ట్ అనే ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. FUN అనేది దాంట్లో కూడా సేమ్ సెకండ్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో సెకండ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమని వస్తుందో ఇక్కడ FUN అనే నేమ్ ఉంది కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన సేమ్ అనమాట. సో ఈ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ మొత్తాన్ని ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నట్టు అనమాట, సేమ్ అదే. సో ఇప్పుడు FUN అనేది ఫంక్షన్ కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, పారాంథసిస్ అనేది పెట్టాలి. సో FUN తర్వాత పారాంథసిస్ పెడుతుంటే దాని మీనింగ్ ఏంటి, ఈ ఫంక్షన్ అనేది ఇండైరెక్ట్ గా కాల్ అవుతున్నట్టు. ఫస్ట్ ఆఫ్ సెకండ్ అని ఇక్కడ కాల్ చేస్తుంటే ఫస్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం, దానికి సెకండ్ అనే ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద ఇస్తున్నాం. ఆ సెకండ్ అనే ఫంక్షన్ ని ఇక్కడ ఫన్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. సో దాన్ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం, అంటే ఇండైరెక్ట్ గా మనం సెకండ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నట్టు. దీన్ని ఎగ్జాంపుల్ తో చూద్దాం. దీనికి ఒక వేరియబుల్ ని ఇస్తున్నాం, అదే ఫంక్షన్ కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే పారాంథసిస్ అనేది పెట్టాలి. సో ఇది ఫంక్షన్ ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ రాస్తున్నా. సో ఇక్కడ నేమ్స్ అనేవి ఏవైనా ఇవ్వచ్చు, జస్ట్ డెఫినేషన్స్ రాసాను. సో ఇప్పుడు మనం ఈ రెండిట్లో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా మనం దాన్ని కాల్ చేయాలి. డైరెక్ట్ గా మనం ఇక్కడ సెకండ్ అనే ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తూ ఆ ఫస్ట్ అనే ఫంక్షన్ కి సెకండ్ అనే ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. లెట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 10 అని ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ అనేది వేరియబుల్ అవుతుంది. ఇక్కడ మనం సెకండ్ అని యూజ్ చేసాం, ఇక్కడ మనం సెకండ్ అని యూజ్ చేసాం, కానీ ఇక్కడ మనం ఇలా చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఇక్కడ వేరియబుల్ తీసుకుని కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి సెకండ్ అనేది ఫంక్షన్ నేమ్ అనమాట, వేరియబుల్ నేమ్ కాదు అది. సో అందుకే ఇక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని కాల్ చేస్తున్నప్పుడు మనకి ఎర్రర్ చూపించదు. సో ఇప్పుడు నేను గో విత్ లైవ్ సర్వర్ ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, సో దిస్ ఈ సెకండ్ ఫంక్షన్ అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం, ఆ ఫస్ట్ అనే ఫంక్షన్ కి ఒక పారామీటర్ ని ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తున్నాం. దాని నేమ్ ఏంటి అని అంటే సెకండ్. ఫస్ట్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ సెకండ్ అనే నేమ్ తో ఏముందో చెక్ చేస్తుంది. సెకండ్ అనే నేమ్ తో ఇక్కడ మనం డిక్లేర్ చేసిన వాటన్నిటిలో ఏముంది, సెకండ్ అనేది ఒక ఫంక్షన్. సో ఇక్కడ మనం సెకండ్ అనేది ఫంక్షన్ లా అది ఫంక్షన్ కాబట్టి దాన్ని ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. సో దాన్ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం. సో ఫన్ అంటే సెకండ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను లెట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 19 అని చెప్పించాను కదా, ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఆల్రెడీ మనం లెట్ అనే కీవర్డ్ తో ఒక నేమ్ తో ఒకసారి డిక్లేర్ చేయగలను. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ సెకండ్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చేసాను, అది కూడా
వేరియబుల్ నేమే, ఫంక్షన్ నేమ్ కూడా వేరియబుల్ నేమే కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ లెట్ తో డిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను వేర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఫన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఇంతకు ముందు రాసిన సెకండ్ ఫంక్షన్, తర్వాత సెకండ్ అనే దాంట్లో సమ్ వాల్యూ పెట్టాం. సో ఇక్కడ మనకి ఈ ఫన్ అనే వేరియబుల్ లోకి ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది, 19 అనే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తే FUN అని వాల్యూ వస్తుంది. సో అది ఫంక్షన్ కాదు కదా, దాన్ని మనం కాల్ చేస్తుంటే మనకి FUN ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని వస్తుంది. అదే ఇది ఫంక్షన్ అయితే అక్కడ ఎర్రర్ అని మనకి చూపించదు, కానీ ఇది మనకి ఫంక్షన్ కాదు కదా, సమ్ వాల్యూ అందులో ఉంది. సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఈ మొత్తం అక్కడ FUN అనే వేరియబుల్లో ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి సేమ్ సెకండ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఒక యారే ఉంది, నేను ఆ యారేలోని నెంబర్స్ని ఫస్ట్ స్క్వేర్ చేయాలనుకుంటున్నా, దాన్ని ఇంకో యారేలో స్టోర్ చేయాలనుకుంటున్నా, తర్వాత క్యూబ్ చేయాలని అనుకుంటున్నా, దాన్ని ఇంకో యారేలో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ నార్మల్గా చూద్దాం, తర్వాత హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేసి చెప్తాను. సో జనరల్ గా మనకి ఇంతకు ముందు చూసిన వాటిల్లో చాలా నేను మ్యాప్, రెడ్యూస్, ఫైండ్, ఎనీ, ఎవ్రీ, ఫిల్టర్ ఇవన్నీ చెప్పాను. అవన్నీ కూడా హైయర్ ఆర్డర్ ఫంక్షన్సే. ఎలా అంటే ఇప్పుడు మ్యాప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, యారేలోని ప్రతి ఎలిమెంట్ కి మ్యాప్ అనేది కూడా ఒక ఫంక్షనే, యారే డాట్ మ్యాప్ అని అంటున్నాం కదా, ఇది మెథడే. ఇది మెథడ్ అని మనం ఎలా చెప్తామని అంటే దీని తర్వాత మనం పారాంథసిస్ పెట్టి దాన్ని కాల్ చేస్తున్నామంటే అది మెథడ్ కింద. మెథడ్ అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించి మెథడ్ కూడా ఫంక్షన్ లాగానే, అది ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫంక్షన్ అయితే దాన్ని మెథడ్ అంటారు, అంతే, జస్ట్ అదే డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఈ యారేని యూజ్ చేసి ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మ్యాప్ అనే మెథడ్ ఏం చేస్తుంది, యారేలోని ఒక్కొక్క ఎలిమెంట్స్ కి ఇక్కడ మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నామో ఇది ఫంక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనం వేరియబుల్ ఇస్తే మనకి మ్యాప్ అనే మెథడ్ కి ఇక్కడ వేరియబుల్ ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది బ్రౌజర్ లో. సో ఇప్పుడు నేను 8 అని ఇస్తున్నా, లేకపోతే 9 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏం వస్తుందో చూద్దాం. 9 ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి మ్యాప్ అనేది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. మ్యాప్ అనేది ఎప్పుడు దానికి పాస్ చేసే ఆర్గ్యుమెంట్ ఒక ఫంక్షన్ నే తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు ఫంక్షన్ ఇవ్వాలి. అంటే ఏంటి, మ్యాప్ అనేది హైయర్ ఆర్డర్ ఫంక్షన్, అలాగే రెడ్యూస్, ఫిల్టర్ అవన్నీ కూడా హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. సో ఇప్పుడు నేను ఈ యారేలోని అన్ని ఎలిమెంట్స్ ని స్క్వేర్ చేయాలని అనుకుంటున్నాను, దానికి ఒక ఫంక్షన్ రాస్తున్నా స్క్వేర్ అని. సో ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ కి ఒక యారేని పాస్ చేస్తున్నా, దాని లోపల స్క్వేర్ చేసినవన్నీ ఇంకో యారేలో స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు స్క్వేర్ అనే ఫంక్షన్ కి కూడా మనకి ఈ యొక్క యారేని తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేసి ఫర్ ఎలిమెంట్ ఆఫ్ ఏఆర్ఆర్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ ని స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి, ఎలిమెంట్ స్టార్ ఎలిమెంట్. ఇప్పుడు దీని రిజల్ట్ ని స్క్వేర్స్ అనే యారేలో పుష్ చేస్తున్నాం. స్క్వేర్స్ డాట్ సో అపెండ్ ఇలా పుష్ RES అని ఇస్తున్నాం. సో ఇప్పుడు స్క్వేర్స్ అనే యారేలో ప్రతి ఎలిమెంట్ యొక్క స్క్వేర్ అయ్యి రిజల్ట్ ఇందులో స్టోర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం.
ఫస్ట్ ఆ స్క్వేర్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. స్క్వేర్ అనే ఫంక్షన్కి ఏఆర్ఆర్ అనే యారేని పాస్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ సేమ్ ఏఆర్ఆర్ అని ఇచ్చాను, ఇక్కడ కూడా ఏఆర్ఆర్ అని ఇచ్చాను. ఇక్కడ ఏ నేమ్ ఇచ్చినా పర్వాలే, ఇందులో ఏమైతే పాస్ చేస్తున్నామో అది వచ్చి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, అంతే దాని మీనింగ్. ఇప్పుడు మనకి ఏమైంది, యారేలో పాస్ చేస్తున్న ప్రతి ఎలిమెంట్కి స్క్వేర్ అయి వచ్చింది. ఫస్ట్ ఏమి ఇచ్చాము 56 స్క్వేర్, తర్వాత 8 స్క్వేర్ అంటే 64, తర్వాత 7 స్క్వేర్ అంటే 49, తర్వాత 10 స్క్వేర్, తర్వాత 11 స్క్వేర్, అలా రిజల్ట్ స్క్వేర్ చేసి ప్రతిదీ వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ స్క్వేర్స్. ఇక్కడ నేను వేరియబుల్ నేమ్స్ ఫంక్షన్ నేమ్ స్క్వేర్ అని ఇచ్చాను. ఆ యారేలోని ఎలిమెంట్స్ స్క్వేర్స్ అనే యారే నేమ్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు మనకి స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, ఆ యారేలోని ఎలిమెంట్స్ అన్ని స్క్వేర్ అయ్యి అది కూడా ఒక యారేలోనే మనకి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఎక్స్ అనే వేరియబుల్లో నేను దాన్ని స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేద్దాం. ఇంతకు ముందు ఏదైతే వచ్చిందో సేమ్ అదే మనకు మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు స్క్వేర్ చేశాను. ఇప్పుడు నేను క్యూబ్ చేయాలని అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఇదే కోడ్ని కాపీ చేసి నేమ్స్ మార్చుతున్నా. ఇక్కడ క్యూబ్ అని ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా. ఇక్కడ క్యూబ్స్ అని ఇంటర్నల్గా ఇంకో యారే తీసుకుని దాంట్లో రిజల్ట్ ఈ ఎలిమెంట్స్ని క్యూబ్ చేసి స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఈఎల్ఈ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమైతుంది, ఈ యారేలోని ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ చేసి ఆ ఎలిమెంట్ని 3 times మల్టిప్లై చేస్తే అదే క్యూబ్ అవుతుంది. దాన్ని రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ క్యూబ్స్ అనే యారేలో పుష్ చేయాలి మనం. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ యారేలోని ఎలిమెంట్స్ అన్నిటిని ఇటరేట్ చేసి ఆ ఎలిమెంట్స్ ఒక్కొక్క దాన్ని క్యూబ్ చేసి ఇంకొక యారేలో స్టోర్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. క్యూబ్ అనేది ఫంక్షన్ నేమ్, మళ్ళీ సేమ్ ఆ ఏఆర్ఆర్ అనే యారేని పాస్ చేస్తున్నాం. వై. ఇప్పుడు మనం ఏం చేసాము, 2 ఫంక్షన్స్ రాసాము, క్యూబ్ స్క్వేర్ అని. సో ఇక్కడ మనం క్యూబ్స్ రిటర్న్ చేయాలి. సో 56 క్యూబ్ ఇది, తర్వాత 8 క్యూబ్ అంటే ఇది, 7 క్యూబ్ అంటే ఇది, 10 క్యూబ్ అంటే 1000, 11 క్యూబ్ అంటే 1331. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ సేమ్ కోడ్ రాసాము, ఇక్కడ సేమ్ కోడ్, కాకపోతే ఒక ఎలిమెంట్ ని మల్టిప్లై చేసాం. సో ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, ఇదే కోడ్ ని మళ్ళీ 2 times రాసాం. ఇప్పుడు మనం ఆ యారేలోని ఎలిమెంట్స్ ని ఇంకొక ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం. అంటే ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్ ని ఒక నెంబర్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఆ రిజల్ట్ ఇంకో కొత్త యారేలో స్టోర్ చేయాలనుకుంటాం. మళ్ళీ దానికి నేను ఇంకో ఫంక్షన్ అనేది సెపరేట్ గా రాసి మళ్ళీ ఆ ఫర్ లూప్ లో ప్రతి ఎలిమెంట్ ని ఇటరేట్ చేసి రాయాలి. సో ఇప్పుడు ఇదంతా రాయకుండా మనం ఇప్పుడు ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ని క్రియేట్ చేసి మనం ఈజీగా ఎలా చేయొచ్చు చూపిస్తున్నా. ఫంక్షన్ ఎనీ ఆపరేషన్ అనే ఒక నేను నేమ్ ఇస్తున్నా. ఈ ఎనీ ఆపరేషన్ అనే ఫంక్షన్ కి మనం 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే ఒక యారే నేమ్, ఒకే యారే, ఇంకోటి ఏంటి అని అంటే ఫంక్షన్. సో దీన్నే ఆపరేషన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని
లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక array. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎలిమెంట్ ఆఫ్ మనం పాస్ చేసిన arrayలో మనం పాస్ చేసిన ప్రతి arrayలోని ఎలిమెంట్కి ఈ ఆపరేషన్ అని ఉంది కదా ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో ఆపరేషన్ ఆఫ్ ఈ ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఈ స్క్వేర్ ఫంక్షన్కి క్యూబ్ ఫంక్షన్కి కోడ్ మారుస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ రిటర్న్ నమ్ స్టార్ నమ్ అని రాస్తున్నా. ఇంతకు ముందు ఏం రాశాను, మనం అన్ని arrayలోని ప్రతి ఎలిమెంట్ ని తీసుకుని ఇటరేట్ చేసి రాసాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక నెంబర్ ని ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ కి పాస్ చేస్తే దాని స్క్వేర్ ని రిటర్న్ చేస్తున్నాం. సేమ్ క్యూబ్ కూడా సేమ్ అలానే రాస్తున్నా. ఒక నెంబర్ ని ఈ క్యూబ్ అనే ఫంక్షన్ కి కాల్ చేస్తే మనం దాన్ని క్యూబ్ చేసి రిటర్న్ చేయాలి అంతే. సో ఇప్పుడు నేను ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ రాసాను కదా దాంట్లో arrayలోని ప్రతి ఎలిమెంట్ కి ఈ ఫంక్షన్స్ ని కాల్ చేస్తాను. సో ఇప్పుడు మనం కోడ్ అనేది ఒక్కసారే రాసాము ఈ ఇటరేట్ చేసే ప్రాసెస్ అనేది. ఇంతకు ముందు ఏం రాసాం, ఇందులో రాసాం. సో ఇప్పుడు మనకి కోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట, రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎనీ ఆపరేషన్ అనే ఫంక్షన్ కి నేను ఒక arrayని తీసుకుంటున్నా. ఆ arrayలోని ప్రతి ఎలిమెంట్ ని మనం ఏం చేయాలో దానికి ఇంకొక ఫంక్షన్ ని తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ ఆపరేషన్ అనే వేరియబుల్లోకి స్క్వేర్ ని పాస్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ arrayలోని ప్రతి ఎలిమెంట్ ని స్క్వేర్ చేయడానికి ప్రతి ఎలిమెంట్ కి ఇటరేట్ చేసి స్క్వేర్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం ప్రతి ఎలిమెంట్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ యొక్క స్క్వేర్ అనేది లేకపోతే క్యూబ్ అనేది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని పుష్ చేద్దాం. ఎందులోకి, రిజల్ట్ అనే ఒక array ఉంది కదా, రిజల్ట్ డాట్ పుష్ ఆఫ్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ రిజల్ట్ అనే arrayలో ఏ ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాం, ఒక్కొక్క ఎలిమెంట్ ని ఈ ఫంక్షన్ కి కాల్ చేసాక వచ్చిన రిజల్ట్ ని పుష్ చేస్తున్నాం. సో ఇలా అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, సో యాక్చువల్ గా మనం ఫర్లో కానీ ఇఫ్లో కానీ ఏదైనా బ్లాక్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటే మనం కర్లీ బ్రేసెస్ రాయకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ ఈ బ్లాక్ కి సంబంధించిందే అవుతుంది. సో మోర్ దెన్ వన్ లైన్ ఉంటే కంపల్సరీ ఈ కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ ఎనీ ఆపరేషన్ అనే ఫంక్షన్ లో రిజల్ట్ ని రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా, దాంట్లో వచ్చిన రిజల్ట్ ని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎనీ ఆపరేషన్ అనే ఫంక్షన్ ని ఇక్కడ ఎలా కాల్ చేస్తున్నా, ఏఆర్ఆర్ అనే ఒక array నేమ్ ఇచ్చాను, దాంతో పాటు ఏ ఆపరేషన్ కావాలో నేను దాన్ని ఇస్తున్నా. ఇప్పుడు నాకు స్క్వేర్స్ కావాలని అనుకుంటున్నా arrayలోని ప్రతి ఎలిమెంట్. సో ఇక్కడ నేను ఏం చేశాను, స్క్వేర్ అనే ఫంక్షన్ నేమ్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. సో ఇప్పుడు నేను కన్సోల్లో x అనే వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ arrayలోని ప్రతి ఎలిమెంట్ స్క్వేర్ అయ్యి వచ్చింది. సో అక్కడ నేను వేరియబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాను. సో ఇక్కడ నేను పుష్ చేసేటప్పుడు వేరే నేమ్ రాంగ్ ఇచ్చాను, రిజల్ట్ అని ఇవ్వకుండా $S ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమైంది, అన్ని స్క్వేర్స్ అయ్యి వచ్చినాయి. సో ఇప్పుడు నేను క్యూబ్ చేయాలని అనుకున్నా, సేమ్ ఇక్కడ క్యూబ్ అనే ఫంక్షన్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో క్యూబ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు నేను ఈ arrayలోని ప్రతి ఎలిమెంట్ ని ఇంక్రిమెంట్ చేయాలని అనుకున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకొక ఫంక్షన్ రాసుకుని దానికి ఇంక్రిమెంట్ అనే నేమ్ ఇచ్చి దాంట్లో ఒక నెంబర్ ని తీసుకుంటున్నా. మనకి arrayలోని ప్రతి ఎలిమెంట్ ని 1 ఇంక్రిమెంట్ చేసి ఇంకో కొత్త arrayలో మనకి రిజల్ట్ అనేది కావాలి అని అనుకున్నా. అప్పుడు నేను ఏం చేశాను, ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ సెపరేట్ గా తీసుకుని దాన్ని ఇక్కడ కాల్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ
ఎనీ ఆపరేషన్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం. దానికి ఏం పాస్ చేస్తున్నాం? ఒక యారేని పాస్ చేస్తున్నాం. దాంతో పాటు ఏం పాస్ చేస్తున్నాం? ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ నేమ్ ని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఆపరేషన్ అనే వేరియబుల్ ఏంటంటే ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఇటరేట్ చేస్తున్నాం, యారేలోని ప్రతి ఎలిమెంట్ ని ఇటరేట్ చేస్తున్నాం. ఫర్ ఎలిమెంట్ ఆఫ్ ఏఆర్ఆర్, ఇక్కడ యారే నేమ్ ఏఆర్ఆర్, దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసేటప్పుడు ప్రతి ఎలిమెంట్ ని ఈ ఆపరేషన్ అనే ఫంక్షన్ కి పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఆపరేషన్ అనేది ఏంటి? ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ ఆఫ్ ఈఎల్ఈ, ఆ ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి? 1 ఇంక్రిమెంట్ చేస్తున్నట్టు. సో అలా ఇంక్రిమెంట్ అయిన రిజల్ట్ మళ్ళీ ఈ రిజల్ట్ అనే యారేలో పుష్ చేస్తున్నాం. యాక్చువల్ గా మనం దీన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని తర్వాత పుష్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా పుష్ చేసుకోవచ్చు. సో అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేసిన దాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. లెట్ టెంప్. ఇప్పుడు మనం ఈ రిజల్ట్ డాట్ పుష్ ఆఫ్ టెంప్, సేమ్ రెండు సేమ్. వచ్చిన రిజల్ట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని తర్వాత యారేలో పుష్ చేసిన ఒకటే, డైరెక్ట్ గా ఇక్కడే మనం పుష్ అనే మెథడ్ ని కాల్ చేసిన రెండు సేమ్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ మనం కర్లీ బ్రేస్ యూజ్ చేయలేదు కదా, రెండు స్టేట్మెంట్లు రాసాం కదా ఫర్ లూప్ లో. సో ఒక బ్లాక్ అనేది కంపల్సరీ. బ్లాక్ అంటే ఏంటంటే కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మనకి ఏమైంది? 56 + 1 57. యాక్చువల్ యారే ఏంటి? 56, 8, 7. దాన్ని కూడా ప్రింట్ చేద్దాం మనం. యాక్చువల్ యారేని ఇక్కడ ముందు ప్రింట్ చేస్తున్నా. సో ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్ ను ఇంక్రిమెంట్ చేసి రాసాం. సో ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ ఎక్స్ అనే వేరియబుల్ లోనే ఇప్పుడు స్క్వేర్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నా, స్క్వేర్ అనే ఫంక్షన్ ని. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్ స్క్వేర్ అయ్యి వచ్చిన రిజల్ట్ ఇంకో కొత్త యారేలో వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది అని అంటే ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా, ఒకవేళ మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేయకపోతే మనం ఏం చేయాలి? ఈ స్టేట్మెంట్స్ ని ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని సార్లు రాయాలి. ఇప్పుడు నేను ఏం చేశాను? ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ లో, క్యూబ్ అనే ఫంక్షన్ లో, స్క్వేర్ అనే ఫంక్షన్ లో జస్ట్ సింగిల్ లైన్ రాశాను. అదే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేయకపోతే మనం ఏం రాయాలి? ఈ ఇంకో కొత్త యారేని డిక్లేర్ చేయాలి, మళ్ళీ ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్ లూప్ చేయాలి, ఆ ఆపరేషన్ చేయాలి. అంటే మనకి కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ద్వారా. ఇప్పుడు మనకి హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడం చూసాను. ఇప్పుడు దాకా చెప్పింది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ని ఇంకో ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడం. అంటే ఏంటి? ఎనీ ఆపరేషన్ అనేది ఒక ఫంక్షన్, దానికి ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ ని పాస్ చేస్తాం, స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ ని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అని అంటే మనం ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడమే కాకుండా ఒక ఫంక్షన్ ని ఇంకో ఫంక్షన్ లో రిటర్న్ చేయడం. సో ఇక్కడ నేను ఫస్ట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నా, సెకండ్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఫస్ట్ అనే ఫంక్షన్ కి ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లే, కానీ ఈ ఫంక్షన్ లో ఒక వేరియబుల్ ని రిటర్న్ చేస్తున్నా. జనరల్ గా మనం వేరియబుల్ ని రిటర్న్ చేస్తాం, కానీ ఇక్కడ సెకండ్ అనేది వేరియబుల్ కాదు, నార్మల్ వేరియబుల్ కాదు, ఇది ఫంక్షన్ వేరియబుల్ అనమాట. సో సెకండ్ అనేది ఇక్కడ మన స్క్రిప్ట్ లో సెకండ్ అనేది ఒక ఫంక్షన్ కింద డిక్లేర్ చేసాం. సో ఆ ఫంక్షన్ మొత్తం ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఈ ఆర్ఎస్ అనే వేరియబుల్ లో ఈ ఫంక్షన్ మొత్తం ఉంటుంది, సెకండ్ అనే ఫంక్షన్. ఇప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? దాని తర్వాత పారాంథసిస్ పెట్టాలి. సో ఇప్పుడు మనం సేమ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇది కామెంట్ పెట్టేస్తున్నా. ఫంక్షన్ ఫస్ట్ దీనికి ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నా దీంట్లో. సో ఇది డిఫైన్ చెయ్యాలి మనం, చేయకపోతే ఎర్రర్ వస్తుంది. సెకండ్ అనేది
ఒక ఫంక్షన్ కింద డిఫైన్ చేయాలి. ఒక వేరియబుల్ అయినా చేయొచ్చు, కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు నేను సెకండ్ అనే ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఆ ఫంక్షన్ ని ఎక్కడో చోట డిక్లేర్ చేయాలి మన ప్రోగ్రామ్ లో. ఇప్పుడు దిస్ ఈజ్ సెకండ్ అని రాస్తున్నా, సెకండ్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం కాల్ చేసాం, ఆ కాల్ చేసినప్పుడు ఈ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏమి యూజ్ చేయట్లేదు, ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. నార్మల్ గా మనం జస్ట్ ఏమి చేయకుండా చేస్తే ఇక్కడ మనకి ఏమి రాదు. ఎందుకని అంటే ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది, కానీ ఆ రిటర్న్ చేసింది మనం ఎక్కడో చోట స్టోర్ చేసుకుంటేనే కదా మనం యూజ్ చేసుకోగలం. ఒకవేళ మనం కన్సోల్ చేసినా మనకు వస్తుంది, అక్కడ ఏం రిటర్న్ అవుతుందో వస్తుంది. సో ఇక్కడికి వస్తుంది, దాన్ని మనం ఏదో విధంగా దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ సెకండ్ అనే మొత్తం వచ్చిందనమాట, సెకండ్ అనే ఫంక్షన్. సో ఇప్పుడు మనం దాన్ని రన్ చేయాలి అని అనుకుంటే ఒకవేళ అక్కడ మనకి ఫంక్షన్ రిటర్న్ అవుతుంది కదా, ఇప్పుడు మనం దాన్ని రన్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, దీని తర్వాత పారాంథసిస్ పెట్టినా పర్వాలే, దాన్ని ఒక వేరియబుల్ కింద తీసుకుని దాన్ని కాల్ చేసినా పర్వాలే. సో కాల్ చేయడం అంటే ఏంటి, పారాంథసిస్ పెట్టడం. సో ఇప్పుడు మనకి ఎక్స్ అనే వేరియబుల్ లో సెకండ్ అనే ఫంక్షన్ ఉంది, సేమ్ దాన్ని మనం కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం దాన్ని ఫస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసే రిజల్ట్ ని ఎక్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ పారాంథసిస్ పెట్టినా మనకి ఆ ఫంక్షన్ అనేది రన్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాం, ఈ ప్లేస్ లోకి ఈ ఫస్ట్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందో అది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం వస్తుందంటే అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ అని ఇక్కడ వస్తుంది. మనం దాని తర్వాత పారాంథసిస్ పెట్టామంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ దాన్ని కాల్ చేస్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ నేను ఇక్కడ నేమ్డ్ ఫంక్షన్ ని రిటర్న్ చేశాను, అలా కాకుండా మనం ఇక్కడ డైరెక్ట్ గా ఒక ఎనానిమస్ ఫంక్షన్ కూడా రిటర్న్ చేయొచ్చు, యారో ఫంక్షన్ కూడా రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే దిస్ ఈజ్ యారో ఫంక్షన్ అని రాస్తున్నా. ఇక్కడ ఫంక్షన్ అని అన్నామంటే జావా స్క్రిప్ట్ లో అది ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు, ఎనానిమస్ ఫంక్షన్ అని, యారో ఫంక్షన్ అని, నేమ్డ్ ఫంక్షన్ అని. ఇప్పుడు నేను ఈ యారో ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నా. సో ఇంతకు ముందు ఏం చేశాను, నేమ్డ్ ఫంక్షన్ రిటర్న్ చేయాలంటే దాన్ని నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు యారో ఫంక్షన్ కాబట్టి ఎక్కడైతే డిక్లేర్ చేస్తామో దాన్ని కంప్లీట్ గా రిటర్న్ చేసేస్తున్నాం. ఇప్పుడు నేను ఎనానిమస్ ఫంక్షన్ రాయాలి అని అనుకున్నాను, అప్పుడు నేను ఏం రాస్తాను, ఫంక్షన్ అనే కీవర్డ్ ఇచ్చి సేమ్ ఇక్కడ నేను ఎనానిమస్ ఫంక్షన్ అని రాస్తున్నా. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఎనానిమస్ ఫంక్షన్ అని వచ్చింది. సో మనం ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసేటప్పుడైనా నేమ్డ్ ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు, యారో ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు, ఎనానిమస్ ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు. ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నా ఇంకో ఫంక్షన్ లో ఆ ఫంక్షన్ అనేది నేమ్డ్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు, యారో ఫంక్షన్ అయినా అవ్వచ్చు, ఎనానిమస్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ గురించి. థ్యాంక్ యూ.